ఈ రోజు మనం ఒక సీరియస్ విషయం మాట్లాడుకోబోతున్నాం. దేశం డెవలప్ అవుతుంది. మనం సంతోషపడే లోపే మన కరెన్సీ విలువ మాత్రం కిందికి పడిపోతుంది. లేటెస్ట్ గా మార్కెట్ ని గమనిస్తే ఒక డాలర్ విలువ ఏకంగా 90 రూపాయల దగ్గర చేరుకుంది. ఒక చిన్న లెక్కతో మొదలు పెడదాం. సరిగ్గా 10 ఏళ్ల క్రితం మీ జేబులో 60 రూపాయలు ఉంటే ఒక డాలర్ మన చేతికి వచ్చేది. కానీ ఇప్పుడు అదే డాలర్ కావాలంటే 85 రూపాయల నుండి 90 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. దీని అర్థం ఏంటి? మన జీతాలు పెరిగాయా లేక మన రూపాయి సన్నబడిందా? పెట్రోల్ దగ్గర నుంచి ఐఫోన్ వరకు డాలర్ ప్రభావం మీ మీద ఎలా పడుతుంది? అసలు రూపాయి ఎందుకు వీక్ అవుతుంది? దీని వెనుక ఉన్న చీకటి కోణాలేంటి? చాలా మంది అడుగుతారు, అమెరికాలో డాలర్ పెరిగితే మనకు వచ్చే నష్టం ఏంటి? అసలు లింకు ఇక్కడ ఉంది. మనం వాడే పెట్రోల్ 85% విదేశాల నుంచే వస్తుంది. దానికి మనం పేమెంట్ డాలర్లతో చేయాలి. రూపాయి విలువ పడిపోయిన ప్రతిసారి ఆయిల్ కంపెనీలకు భారం పెరుగుతుంది. ఆ భారం పెట్రోల్ రేటు రూపంలో మీ మీద పడుతుంది. మీ ఇంట్లో కొనాలనుకుంటున్న ఐఫోన్ అయినా, మీ ఇంట్లో శుభకార్యానికి కొనే బంగారం అయినా, ఇవన్నీ ఇంటర్నేషనల్ మార్కెట్లో డాలర్ రేటు మీదే ఆధారపడి ఉంటాయి. అందుకే డాలర్ పెరిగిన వెంటనే బంగారం రేటు బగ్గుమంటుంది. అసలు ఈ డాలర్ కి ఇంత పొగరు ఎందుకు? సింపుల్ గా 5 లైన్లలో హిస్టరీ చెప్తాను. 1944లో బ్రెటన్ వుడ్స్ అనే ఒక ఒప్పందం జరిగింది. అప్పట్లో అమెరికా దగ్గర ప్రపంచంలోనే ఎక్కువ బంగారం ఉండేది. దాంతో అందరూ డాలర్ ని గ్లోబల్ కరెన్సీగా ఒప్పుకున్నారు. అప్పటి నుంచి ప్రపంచ వాణిజ్యం మొత్తం డాలర్ చుట్టూ తిరుగుతుంది. అందుకే ఇప్పుడు దాని వాల్యూ పెరిగింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ కంపారిజన్ చూద్దాం. మన పొరుగున ఉన్న చైనా కరెన్సీ యువాన్ మన రూపాయి లాగా ఎందుకు పడిపోదు? ఎందుకంటే చైనా ప్రపంచానికి ఫ్యాక్టరీ. వాళ్ళు ఎక్కువ అమ్ముతారు, తక్కువగా కొంటారు. కానీ ఇండియా పరిస్థితి వేరు. మనం ఆయిల్ నుంచి ఎలక్ట్రానిక్స్ దాకా ఇంకా కొంటూనే ఉన్నాం. మనం ఎప్పుడైతే కన్జ్యూమర్ నుంచి ప్రొడ్యూసర్ గా మారుతామో అప్పుడే మన రూపాయికి అసలు బలం వస్తుంది. మరి రూపాయిని కాపాడే నాదుడే లేడా? ఉన్నారు. ఇద్దరు హీరోలు ఉన్నారు. ఆర్బీఐ. రూపాయి మరీ ఘోరంగా పడిపోతుంటే రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ తన దగ్గర దాచుకున్న ఫారెక్స్ రిజర్వ్స్ మార్కెట్లోకి వదిలి రూపాయిని స్టేబుల్ చేస్తుంది. ఎన్ఆర్ఐస్, విదేశాల్లో కష్టపడి పనిచేసే మన భారతీయులు పంపే డాలర్లు మన ఎకనామీకి ఆక్సిజన్ లాంటివి. ప్రపంచంలో అత్యధిక రెమిటెన్స్ వచ్చే దేశం మనదే. వీళ్ళ వల్లే రూపాయి ఇంకా ఈ మాత్రమైనా నిలబడింది. ఇప్పుడు కాస్త లోతుగా వెళ్దాం. మీకు తెలియని మరొక కోణం, బ్లాక్ మనీ. దేశంలో ఎవరి దగ్గర అయితే బ్లాక్ మనీ ఉందో వాళ్ళు దాన్ని దాచుకోవడానికి డాలర్లను బ్లాక్ మార్కెట్ లో కొంటున్నారు. ఇది కూడా డాలర్ రేటు పెరగడానికి ఇది కూడా ఒక హిడెన్ రీజన్. అంతేకాదు, ఇప్పుడు యూత్ అంతా క్రిప్టో వైపు చూస్తున్నారు. రేపు పొద్దున అమెరికా డిజిటల్ డాలర్ ని తెస్తే పరిస్థితి ఇంకా ఛాలెంజింగ్ గా మారబోతుంది. చివరగా ఒక మాట, రూపాయి విలువ పడిపోవడం తప్పు కాదు. మార్కెట్ అన్నాక ఒడిదుడుకులు సహజం. కానీ అసలైన విజయం ఎప్పుడు వస్తుందో తెలుసా? మనం వాడే వస్తువు, మనం నడిపే బండి, మనం వేసుకునే బట్ట మేడ్ ఇన్ ఇండియా అయినప్పుడు, మన అవసరాల కోసం మనం వేరే దేశం వైపు చూడనప్పుడు, అప్పుడు రూపాయి తలెత్తుకుంటుంది. రూపాయిని పెంచే శక్తి గవర్నమెంట్ చేతిలో కంటే మన చేతిలోనే ఎక్కువ ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.